కీలకమైనటువంటి చర్చ. ఇది ఏంటి అంటే చూడండి, ఓటుకు నోటు కేసు ఏ రకంగా నీరు గారిపోతూ ఉంది. నేను ఇప్పుడుగా దాదాపు ఒక 6 నెలల క్రితం ఒక పోస్ట్ పెట్టిన. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా హడావుడిగా స్పీడ్గా పోతున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు హడావుడిలో మీరు గమనించండి, అతి తొందరలోనే ఓటుకు నోటు కేసు నీరు కారబోతూ ఉంది. దాన్ని మొత్తానికి నామరూపాలు లేకుండా దాని సాక్ష్యాలన్నీ తారుమారు చేసేసి దాన్ని మొత్తానికే బొందబెట్టేయబోతూ ఉన్నారు. వీడియోలకు, ఆడియోలకు, సజీవ సాక్ష్యాలకు అడ్డంగా దొరికినటువంటి ఇవన్నీ కూడా కోర్టుల ముందు, న్యాయస్థానాల ముందు వీగిపోతూ ఉన్నాయి. సమాజం అంతా నమ్మినా కానీ కోర్టులు నమ్మలేవు, కోర్టులకు అవి పనికిరావు అన్నటువంటి విషయాన్ని నేను ఒక 6 నెలల క్రితం చెప్పిన. నిన్న వచ్చినటువంటి తీర్పులు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టును తప్పుపడతలేదు. కోర్టు తీర్పు పట్ల అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు, కోర్టును తప్పు పట్టద్దు. ఎందుకంటే ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంకొక కోర్టు తప్పు పడుతుంది, దాన్ని రద్దు చేస్తుంది, దాని మీద స్టే ఇస్తుంది, లేకపోతే పునర్పరిశీలన చేస్తుంది. సో అలాగే ఈ దేశ పౌరులుగా మనకున్నటువంటి వాక్ స్వాతంత్రం ప్రకారం కూడా కోర్టు తీర్పును మనం తప్పు పట్టవచ్చు. అయితే అది ఒప్పని మేము దాని మీద సాటిస్ఫాక్షన్గా ఉన్నాము అని, లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము అని కోర్టును తప్పు పట్టకూడదు. కానీ నేను వచ్చినటువంటి తీర్పులు మీరు చూడండి, ఒకసారి ఓటుకు నోటు కేసు అంతా కూడా ఏదో జరిగిపోతా ఉంది. అందులో ఇక్కడ ఓటుకు నోటు కేసులో నిన్న 2 కీలకమైనటువంటి పరిణామాలు జరిగినాయి సుప్రీంకోర్టులో. ఓటుకు నోటు కేసులో కీలక తీర్పు వచ్చింది. గతంలో మత్తయ్యను కేసు నుంచి తొలగిస్తూ హైకోర్టు తొలగించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎప్పుడు ఇది 2016-17 ప్రాంతంలో వెళ్తే దాదాపు 8-9 సంవత్సరాల పాటు విచారణ జరిగి, సుదీర్ఘంగా విచారణ జరిగి ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత వచ్చేసి నేను ఒక తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకు అప్పట్లో పోతే, కేసీఆర్ ప్రభుత్వం పోతే, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు మళ్ళా ఇంకొక నిన్న తీర్పు ఇచ్చింది. కేసు నుంచి నా పేరు తొలగించొద్దంటూ ఇటీవల సుప్రీంకోర్టు సిజేఐకి లేఖ రాసిన జేరుసలం మత్తయ్య. నన్ను అక్రమంగా కేసు నుంచి తొలగించారు, ఓటుకు నోటు కేసును నీరు గారుస్తున్నారు అని చెప్పేసి మత్తయ్య ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడిండు. మత్తయ్యను ఏం చేశారంటే ఈయన A4 మత్తయ్య A4 అంటే ఈ మత్తయ్య ఎవరైతే స్టీఫెన్సన్ ఉన్నాడో ఆయన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకి కొనుగోలు చేయడానికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. సో చంద్రబాబు నాయుడుకి కానీ మన రేవంత్ రెడ్డికి కానీ ఆయన పరిచయం చేసి ఆయన దగ్గర తీసుకుపోయింది ఈయననే. ఈయనకేం చెప్పారు, 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 5 కోట్లకు 50 లక్షల రూపాయలు ఈయనకి ఇస్తామని చెప్పారు. దానికి ఆశపడి ఈయన పోయి చూపించిండు, దాంట్లో ఇరికిరు దొరికిరు అయిపోయింది. అయితే ఈయనని అప్పుడు ప్లాన్ చేసి ఈయనని ఆ కేసు నుంచి బయటకు కొట్టేసారు. కేసులో క్వాష్ పిటిషన్ వేసి ఈయనని బయటికి ఎలాగొట్టారు. పెద్ద కథ ఇది. తొందరలోనే ఈయన ఇంటర్వ్యూ కూడా చేస్తాను నేను తొందరలోనే, ఏం జరిగిందనేది మొత్తం. అయితే ఇవన్నీ కూడా ఆయన పేరుని కేసు నుంచి బయటికి తీసేసారు, క్వాజ్ చేశారు ఆయన పిటిషన్ ఆ కేసు నుంచి. అయితే దీన్ని సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వము సుప్రీంకోర్టుకు పోయింది. చివరికి ఈయన కూడా నన్ను కేసులో ఇంప్లీట్ చేయండి, నేను అందులో సాక్షిని, A4 నేను ప్రత్యక్ష సాక్షిని, సో కాబట్టి అందులో నన్ను కేసులో ఇంప్లీట్ చేయండి, నేను జైలు కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, తప్పు చేసిర్రు వీళ్ళందరూ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తప్పు చేసిర్రు అని చెప్పేసి కోర్టుకు మొరబెట్టుకున్నా కానీ ఈయన వాదనని పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఈయన వాదన బెంచ్ మీద కోకుండానే మేనేజ్ చేసింది ఇన్ని రోజులు, ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. సో ఈయన మళ్ళీ అప్పీల్ కోతా అంటున్నాడు, అది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చూస్తే మరొకటి, ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ మత్తయ్య ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ముద్దాయని తేలితే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ కేసులో ఈయన లైవ్గా ఉన్నాడు అనుకో, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముద్దాయిగా తేలుతారు, 100% తేలుతారు వాళ్ళు. ఎందుకంటే వెనకాల ఉండి చక్రం తిప్పింది మొత్తం చంద్రబాబు నాయుడు, దాన్ని నడిపించింది, దాని సీన్లో ఉన్నది మాత్రము రేవంత్ రెడ్డి. ఇద్దరు ముద్దాయని తేలిరు అనుకో, సీఎం పదవులకు వాళ్ళు అనర్హులు అవుతారు ముద్దాయని తేలితే. తద్వారా ఏమవుతుంది, టీడీపీ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ ఉపసంహరించుకుంటుంది, అప్పుడు మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. చాలా కథ ఉంది వెనకాల. సీఎం పదవికి రేవంత్ కూడా అనర్హుడు అవుతాడు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు అవుతాయి, 2 చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. అందుకే మోడీ, చంద్రబాబు కలిసి మేనేజ్ చేసి సిజేఐ తోటి తీర్పిప్పించారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. జస్టిస్ గవాయ్ గారు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మరి వారికి ఎక్కడన్నా ఇంగ్లీష్లో ఎవరైనా రాసి ఉంటే ఒక పత్రిక, దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మోడీ, చంద్రబాబు కలిసి మేనేజ్ చేశారు అనేది ఆయన ఆరోపణ.
లేకపోతే ఈయన వాదనలు పరిగణలోకి తీసుకోండి. ఆయన A4గా ఉన్నాడు అప్పుడు మత్తయ్య. సో కాబట్టి నా వాదన వినకుండా నన్ను కేసు నుంచి తొలగించారు. ఓటుకు నోటు కేసు నిందితుడు A4 నిందితుడు మత్తయ్య సంచలనమైనటువంటి ఆరోపణలు. చూడండి, ఇగో ఓటుకు నోటు కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు దోషిగా తేలితే టీడీపీ సపోర్ట్ తోటి ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు అటు ఏపీలో ఇటు తెలంగాణలో ప్రభుత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ కేసు నుంచి చంద్రబాబును తప్పించడానికి సుప్రీంకోర్టులో నా వాదన వినకుండా తనను తప్పించేలా చంద్రబాబు ప్రధానమంత్రి మోడీతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తోటి జడ్జిమెంట్ ఇప్పించారని ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జెరూసలం మత్తయ్య తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిండు. సంచలనమైనటువంటి ఆరోపణలు చేసి ఈ రెండిట్లు జరుగుతూ ఉంటే ఇగో ఓటుకు నోటు కేసును ఏసీబీ నుంచి తప్పించండి రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్. ఇంకోటి అసలు ఏసీబీకి అర్హత లేదు ఆ కేసును విచారణ చేయడానికి. అది అవినీతి గానే కాదు, నేను 50 లక్షలు పట్టుకొని పోయింది, అది అవినీతి గానే కాదు, నేను చేసిన తప్పే కాదు అన్నట్టుగా ఈ కేసును ఏసీబీ నుంచి తప్పించండి, అది ఏసీబీ పరిధిలోకి రాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక పిటిషన్ వేసాడు. అలాగే సండ్ర వెంకట వీరయ్య కూడా ఒక పిటిషన్ ఉన్నది పెండింగ్లో. ఇవన్నీ అక్టోబర్ 14 తారీఖు వాయిదా వేసారు. మీరు చూడండి, చకచక జరిగిపోతాను చూడండి అన్నీ. ఇటు ఈయన తొలగించడము, ఆ కేసులో లేరని ఆయన మాట్లాడడము, ఇక్కడ ఇది చేయడం. ఇదే సుప్రీంకోర్టు ఈ కేసుని అయ్యా తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి తరలించండి, ఇక్కడ అటు చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయంటే సుప్రీంకోర్టు వినలే. మరి ఇప్పుడు రేపు ఏం తేల్చబోతా ఉన్నది ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది చాలా కీలకంగా మారిపోయింది. ఈ కేసుని కనుక కొట్టేసినా, అందులో రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చినా ఇంక న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం పోతుంది. ఎవ్వరు కూడా న్యాయ వ్యవస్థను నమ్మరు. ఎందుకంటే క్లియర్గా నోట్ల కట్టలతో దొరికిపోయారు, ఆడియోలతో వీడియోలతో దొరికిపోయారు. కానీ చట్టంలో ఉన్న లొసుగులను పట్టుకొని వీళ్ళు కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక కోర్టులు తీర్పు ఇచ్చేస్తే అంటే ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ కూడా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం ప్రజల లోపల వచ్చేస్తుంది. అది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. మీరు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని నియంత పోకడలను సుప్రీంకోర్టు ఇప్పుడు కొరడా పట్టుకొని కొంత కట్టడి చేస్తూ ఉన్నది. కానీ అలాంటి సుప్రీంకోర్టు, అలాంటి సిజేఐ గారు ఈ కేసులో ఏమీ లేదు, రేవంత్ రెడ్డి సత్శీలుడు సత్యారచంద్రుడు అని కనుక తీర్పు ఇచ్చిందనుకో, ఆయన క్లీన్ చిట్ ఇచ్చిందనుకో, ఇక న్యాయ వ్యవస్థ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వస్తారు. ఇక అంతకు మించి ఇంకొకటి ఏమి ఉండదు. అది న్యాయ వ్యవస్థకే మచ్చ, సుప్రీంకోర్టుకే మచ్చ. అది డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం వచ్చేసిరు. నేను అందుకే చెప్పిన ప్రభుత్వం మొత్తం కూడా ఓటుకు నోటు కేసు చుట్టే తిరుగుతూ ఉంది. ఈ కేసు చుట్టుముట్టే తిరుగుతూ ఉంది ప్రభుత్వం అంతా కూడా. ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ కేసులో ఆ ఓటుకు నోటు కేసు ఎవరి కోసం అయ్యిందో వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు. ఈ కేసులో ఉన్నటువంటి ఉదయ్ సింహ రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఇప్పుడు ఏదో పిఆర్ఓ గిఆర్ఓల కింద ఉన్నాడు. ఈ కేసు వాదించినటువంటి లాయర్ గారికి ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఒక పదవి. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు వచ్చేసినాయి. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్గా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఓటుకు నోటు కేసు చుట్టుముట్ట తిరుగుతూ ఉన్నది. ఇవాళ డీజీపీగా అయినటువంటి వారు కూడా ఇదే ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు శివధర్ రెడ్డి గారు. దాని తర్వాత ఆయన పక్కన పెట్టడము అంత వేయడంతో ఆయన ఇవాళ డీజీపీ అయ్యిండు. రేపు చూడండి, హోంశాఖని రేవంత్ రెడ్డి గారు కావాలని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నువ్వు ఈ ముఖ్యమంత్రి పదవిని ఇస్తా కానీ నేను వేరే వాళ్ళకి హోంశాఖని ఇవ్వను అని దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు? ఈ ఓటుకు నోటు కేసు, ఈ ఏసీబీని, ఇవన్నిట్లని మొత్తం ఇటు తిప్పేయడానికి. ఎంత దేనికోసం? సో కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే దొంగోని చేతికి గల్లపెట్టి తాళాలు ఇచ్చినట్టే అయిపోయింది కథ. రేవంత్ రెడ్డి దొరికినటువంటి ఏసీబీలో ఆ కేసుని అన్నిటికీ బాస్ని ఎవరు చేసి వాళ్ళు రేవంత్ రెడ్డిని చేసారు. మనం ఆ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, అవన్నీ ఉల్టా పల్టా చేసేసి ఆగం చేసేసి దాన్ని మొత్తానికి బంద్ పెట్టేస్తాడు.